అందరికీ నమస్కారం అండి. ప్రజెంట్ నేను క్యూజిఎస్ సాఫ్ట్వేర్ గురించి మెయిన్గా చెప్పాలనుకుంటున్నాను. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ క్యూజిఎస్ 3.16 అనేది ఇన్స్టాల్ చేయడం అనేది ప్రీవియస్ సెషన్లో మనం తెలుసుకున్నాం. సో దీన్ని కనుక మనం డబుల్ ప్రెస్ చేస్తే మనకి ఈ విధంగా క్యూజిఎస్ అనేది వస్తుందండి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ క్యూజిఎస్ మనం ఆపరేట్ చేయడానికి ముందల మనం ఏం చేద్దామంటే అసలు క్యూజిఎస్ సాఫ్ట్వేర్ అనేది ఎందుకు ఉపయోగపడుద్ది అనేది తెలుసుకుందాం. క్యూజిఎస్ సాఫ్ట్వేర్ అనేటువంటిది మెయిన్గా ఏంటంటే ఏదైనా సరే డ్రోన్స్ ద్వారా కానీ లేకపోతే రోవర్ అంటే డీజీపీఎస్ ద్వారా కానీ మనం ఆపరేట్ చేసేటప్పుడు మనకు వచ్చినటువంటి ఈ పాయింట్స్ ఏదైనా కనుక్కున్నట్లయితే అంటే దేని ద్వారా తీసుకున్నా మనకి ఏమొస్తాయి అంటే లాంగిట్యూడ్ లాటిట్యూడ్స్ పాయింట్స్ వస్తాయి. సో ఈ పాయింట్స్ని బేస్ చేసుకొని మనం ఏం చేస్తామంటే లైన్స్ డ్రా చేస్తాం. దాని లైన్స్ నుంచి పాలిగాన్స్ డ్రా చేస్తాం. పాయింట్ని ఏదైనా 2 పాయింట్స్ని జాయిన్ చేస్తే లైన్ వస్తుంది. సో నెంబర్ ఆఫ్ లైన్స్ని కలుపుకుంటే మనకు వచ్చేదే పాలిగాన్. సో పాలిగాన్ అంటే ఏదైనా 2 or 3 లైన్స్ కన్నా ఎక్కువగా ఒక క్లోజ్డ్ సర్క్యూట్ ఉంటే దాన్ని పాలిగాన్ అని చెప్పుకోవచ్చు. సో పాలిగాన్ అనేది ఇప్పుడు మనం ఎవరిదైనా ఒక రైతు ఎంజాయ్మెంట్ ఉందనుకోండి, అది 4 సైడ్స్ ఉంటాయి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇదే అనుకో, ఇది ఒక పొలం అనుకో, ఇక్కడ ఒక పాయింట్, ఇక్కడ ఒక పాయింట్, ఇక్కడ ఒక పాయింట్, ఇక్కడ ఒక పాయింట్ కలిపి పెట్టుకున్నప్పుడు ఈ ఈ 2 పాయింట్స్ని ఒక లైన్ ద్వారా కలుపుతాం. అదేవిధంగా ఈ 2 పాయింట్స్ని ఇంకొక లైన్ ద్వారా కలుపుతాం. ఇంకొక లైన్, అదేవిధంగా ఈ 2 పాయింట్స్ని మనం ఒక లైన్ ద్వారా కలిపినప్పుడు దెన్ ఇదంతా క్లోజ్ అయిపోయింది, లైన్స్తో క్లోజ్ అయిపోయింది. దెన్ మనకి ఇక్కడ ఫామ్ అయ్యేది పాలిగాన్. సో ఈ పాలిగాన్ ద్వారా మనకి ఏమొస్తుందంటే దీని ద్వారా మనం ఒక ఏరియాని ఐడెంటిఫై చేసుకోవచ్చు. సో అట్లా ఈ క్యూజిఎస్ అనే సాఫ్ట్వేర్ని మనం యూజ్ చేసుకుంటూ వెళ్తాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ దీన్ని ఎలా ఆపరేట్ చేయాలో ఫస్ట్ ఆఫ్ ఆల్ తెలుసుకుందాం. దీన్ని ఆపరేట్ చేయడానికి ముందర మనకు ఏదైనా సరే ఒక ఫోల్డర్ అనేది తయారు చేసుకోవాలి. సో ఇక్కడ టీమ్ అనేటువంటిది ఒక ఫోల్డర్ నేను తయారు చేసుకున్నాను. ఈ టీమ్ అనేటువంటి ఫోల్డర్లో మనం ఏదైతే చేయాలనుకున్నామో అంటే ఇమేజెస్ తీసుకుంటాము, లేకపోతే సిఎస్సి ఫార్మాట్ ఫైల్స్ తీసుకోవచ్చు, డిడబ్ల్యూజీ క్యాడ్ ఫైల్స్ తీసుకోవచ్చు. ఏది ఎలా తీసుకున్నప్పుడు దీనిలో ఆపరేట్ చేయొచ్చు మనం. సో ఇప్పుడు మనం తీసుకున్నప్పుడు ఇక్కడ నేనేం చేస్తున్నానంటే ఒక తక్కెళ్ళపాడు అనేటువంటిది ఒక ఇమేజ్ తీసుకుంటున్నాను. ఇమేజ్ మీన్స్ ఇది ఒక రాస్టర్ ఫైలు. సో ఈ రాస్టర్ ఫైల్ తీసుకుంటున్నాను నేను. ఈ రాస్టర్ ఫైల్ని మనం వర్కౌట్ చేయాలన్నమాట. సో ఇప్పుడు ఈ రాస్టర్ ఫైల్ని మనం ఏం చేయాలంటే కాపీ చేసుకొని ఈ టీమ్ అనేటువంటి ఫోల్డర్లో ఒక నేమ్ ఇచ్చుకుంటున్నాను నేను ఇక్కడ. సో ఆ నేమ్ వచ్చేసరికి తక్కెళ్ళపాడు అనే నేమ్లో పెట్టుకొని ఇక్కడ సేవ్ చేసుకుంటున్నాను. సో మనం ఏ ఫైలు ఈ క్యూజిఎస్ సాఫ్ట్వేర్లో మనం ఏ ఫైల్ తీసుకున్నా కానీ కంపల్సరీగా మనం అది ఒక ఫోల్డర్లో అంటే ఇప్పుడు టీంలో నేనేం చేశాను, టీమ్ అనేటువంటి ఫోల్డర్లో తక్కెళ్ళపాడు అనేటువంటి పేరు పెట్టి సేవ్ చేసుకోవాలి. ఎందుకంటే ఇక్కడ నెంబర్ ఆఫ్ ఫైల్స్ వస్తే సేవ్ చేసుకునేప్పుడు అవన్నీ కంపల్సరీగా ఫోల్డర్లోనే సేవ్ చేసుకోవాలి. ఇండివిజువల్గా సేవ్ చేస్తే మళ్ళీ ఎవరికైనా మనం పంపించేటప్పుడు ఆటోమేటిక్గా దానికి సంబంధించిన సపోర్టెడ్ ఫైల్స్ అన్నీ కూడా వాళ్ళకి వెళ్ళాలి. ఫోల్డర్లో ఉంటే సపోర్టెడ్ ఫైల్స్ అన్నీ ఆ ఫోల్డర్లో ఉన్నాయనుకొని మనం వేరే వాళ్ళకి సెండ్ చేస్తాం. ఒకవేళ సపోర్టెడ్ ఫైల్స్ కనుక వెళ్ళలేకపోతే దెన్ డెఫినెట్గా ఆ ఫోల్డర్ అనేటువంటిది మనం పంపించినా అతనికి అది ఓపెన్ కాదనమాట. సో ఇప్పుడు నేనేం చేస్తున్నానంటే క్యూజిఎస్ ఓపెన్ చేశాను. సో ఇది ఇలా ఉంటుంది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ నేనేం చేస్తున్నానంటే లేయర్లోకి వెళ్ళాలి. యాడ్ లేయరు, ఒక కొత్తది ఎలా తయారు చేయాలో చెప్తున్నాను. సో మనకి ఇప్పుడు సంబంధించింది ఏంటంటే యాడ్ లేయర్లోకి వెళ్ళిన తర్వాత యాడ్ లేయర్లోకి వెళ్ళిన తర్వాత అది రాస్టర్ లేయరా వెక్టార్ లేయరా తెలుసుకోవాలి. ఇప్పుడు మనం పంపించింది ఇమేజ్ కాబట్టి కంపల్సరీగా అది రాస్టర్. వెక్టార్ అంటే పాయింట్స్, లైన్స్, పాలిగాన్స్ ఉంటాయి. బట్ రాస్టర్ వచ్చేసరికి ఓన్లీ ఇమేజ్ ఉంటుంది. సో యాడ్ రాస్టర్ కొట్టాలి. సో ఇది ప్రెస్ చేసిన తర్వాత ఇలా ఓపెన్ అవుతుందండి. సో మనకి ఇక్కడ పేరు రాస్టర్ డేటా పేజ్ సెట్ అని ఉంటుంది. ఈ పక్కన 3 డాట్స్ ఉంటాయి. దాన్ని సెలెక్ట్ చేసుకొని అది ఎక్కడైతే ఉందో దాన్ని మనం తీసుకోవాలి. ఇప్పుడు నేను డెస్క్టాప్ మీద పెట్టుకున్నాను ఇది. సో డెస్క్టాప్ మీద ఎక్కడ ఉందంటే టీమ్ అనేటువంటి దానిలో పెట్టుకున్నాను. సో టీంలో తక్కెళ్ళపాడులో దీన్ని నేను సెలెక్ట్ చేసుకున్నాను. సో ఫైల్ ఇలా దానిలో సెలెక్ట్ అయ్యింది. సెలెక్ట్ చేసిన తర్వాత యాడ్ కొట్టాలి. వన్స్ ఒకసారి యాడ్ అని కొట్టంగానే తర్వాత యాడ్ అయిపోయినట్టు. అది తర్వాత క్లోజ్ అనే ఆప్షన్ కొడితే ఈ విధంగా మనకి ఇట్లా వస్తుంది అనమాట.
సో ఇప్పుడు మనం ఈ విధంగా చూసుకున్నట్లయితే ఇది తక్కిలవాడు విలేజ్ మ్యాప్ అనమాట. ఈ విలేజ్ మ్యాప్ కనుక మనం తీసుకుంటే అవుటర్ బౌండరీ ఉంది, ఇదంతా అవుటర్ బౌండరీస్ ఉన్నాయి. సో అలాగే ఇంటర్నల్గా మనకి సర్వే నెంబర్స్ ఉన్నాయి. సర్వే నెంబర్స్ని కూడా పాయింట్స్, లైన్స్ అటాచ్ చేశారు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ విధంగా అటాచ్ అయినటువంటి వాటికి మనం ఏం చేయాలంటే ఫస్ట్ పాయింట్స్ క్రియేట్ చేసుకోవాలి. సో పాయింట్స్ క్రియేట్ చేసుకునేటం అనేది ఎలాగో తెలుసుకుందాం మనం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ మనం తీసుకున్నట్లయితే ఈ విధంగా అటాచ్ అయినటువంటి పాయింట్స్కి మనం పాయింట్స్ని క్రియేట్ చేసుకోవాలి. సో దీనిలోకి వెళ్ళి ఏం చేయాలంటే క్రియేట్ లేయర్, న్యూ షేప్ ఫైల్ లేయర్ అనేది కొట్టాలండి. కొట్టిన తర్వాత పాయింట్స్ని ఎలా క్రియేట్ చేయాలో చెప్తున్నాను నేను. అందుకోసం ఏం చేయాలంటే పాయింట్స్ని యాడ్ క్రియేట్ లేయర్లోకి వెళ్ళి న్యూ షేప్ ఫైల్ లేయర్, ఎందుకంటే ఈ యొక్క QGIS ఫైల్స్ మొత్తం షేప్ ఫైల్స్లోనే సేవ్ అవుతాయి. ఇది కొట్టాము. సో పెట్టిన తర్వాత ఇక్కడ ఫైల్ నేము ఏదైనా ఇక్కడ డైరెక్ట్గా మనం టైప్ చేయడానికి కుదరదు. పక్కన ఉన్న 3 డాట్స్ ఉంటాయి. ఈ 3 డాట్స్ మీద సెలెక్ట్ చేయాలి. సెలెక్ట్ చేసిన తర్వాత ఇక్కడ పాయింట్స్ అని పెడతాము. ఎక్కడ మనం ఏ ఫోల్డర్ అయితే సేవ్ తీసుకున్నామో ఆ ఫోల్డర్లోకి వెళ్ళాలి. సో ఎక్కడ తీసుకున్నాం, టీమ్ అనేటువంటిది తీసుకున్నాం. ఈ టీంలో తక్కిలపాడులో ఇక్కడ సేవ్ చేసుకోవాలి. ఫార్మాట్ షేప్ ఫైల్ అని ఉండాలి. సో దానికి మనం పెట్టే పేరు ఏంటంటే పాయింట్స్. సో పాయింట్స్ అని పేరు పెట్టుకున్నాం. ETF ఇది 8లో ఉండాలి కంపల్సరీ, ఇది 8 జోన్లో ఉండాలి. ఆల్రెడీ డిఫాల్ట్ సెలెక్ట్ అయింది. నెక్స్ట్ ఇక్కడ వచ్చేసరికి పాయింట్ అయితే పాయింట్, ఇక్కడ చూడండి జామెట్రీ టైప్ అని ఉంది. జామెట్రీ టైప్లో పాయింట్ అయితే పాయింట్, మల్టీ పాయింట్ అయితే మల్టీ పాయింట్, లైన్, పాలిగాన్. మనం పాయింట్స్ తీసుకుంటున్నాం కాబట్టి పాయింట్ సెలెక్ట్ చేసుకోవాలి. సో ఇది వచ్చేసరికి పక్కన ఎడిషనల్ డైమెన్షన్స్ అంటే ఇవి కంపల్సరీగా ఇది మనం తీసుకోవాలండి. కోఆర్డినేట్స్ బేస్ చేసుకుని ఏ కోఆర్డినేట్స్లో మనం ఉన్నామో, అంటే మన ఇండియాలో ఉన్న ఆంధ్రప్రదేశ్ ఏ కోఆర్డినేట్స్ ఉందో సెలెక్ట్ చేసుకోవాలి. మ్యాప్ సెలెక్ట్ చేసుకోవాలి. మ్యాప్ సెలెక్ట్ చేసుకున్నారు. ఇక్కడ 44 ఇక్కడ మనకు గ్లోబ్ అనేది ఓపెన్ అవుతుంది. ఈ గ్లోబ్లో కోఆర్డినేట్ రిఫరెన్స్ సిస్టమ్ అండి. దీనిలో మనం 44N అనేది టైప్ చేసుకుంటే, సో దిట్ ఈస్ ద లాస్ట్ వన్ సెలెక్ట్ చేసుకుంటే మన ఆంధ్రప్రదేశ్ని టచ్ చేసుకుంటూ వెళ్తుంది. అలాగే ఇంకా నెక్స్ట్ వేరే ఉన్నాయి. 44NLలో 72BE, 72 UTM 44 ఈ వేరు అంటే మన ఆంధ్రప్రదేశ్కి అటు పక్కన జోన్స్ వైజ్గా సపరేట్ అవుతుంది. సో మనం కంపల్సరీగా సెలెక్ట్ చేసుకున్నప్పుడు డెఫినెట్గా మన ఆంధ్రప్రదేశ్ 44N ఈ 3లో ఉంటుంది. దీన్ని ఇలా సెలెక్ట్ చేసుకొని ఓకే కొట్టాలి. ఇక్కడ ఆల్రెడీ డిఫాల్ట్గా ID అని ఉంటుంది. దీన్ని డిలీట్ చేసుకొని ఇక్కడ న్యూ ఫీల్డ్ అని ఉంది. మనం తీసుకున్న పాయింట్ కాబట్టి పాయింట్ అని రాస్తాం. పాయింట్ అనేది పాయింట్స్ కాదు, స్టోన్ అండి. స్టోన్. మన పాయింట్స్ అంటే స్టోన్ అనేది పాయింట్ లాగానే ఉంటుంది కాబట్టి నేను డిఫాల్ట్గా పాయింట్ అని పెట్టాను. స్టోన్ అని సేవ్ చేసుకోవాలి. ఇక్కడ స్టోన్ అని పెట్టాను. సో ఇక్కడ కూడా స్టోన్ అని పెట్టాను. స్టోన్కి మనం ఏముంటుంది, నెంబర్సేగా మనం ఇచ్చుకునేది, హోల్ నెంబర్ ఇచ్చాను. యాడ్ స్టోన్తో సేవ్ అయిపోయింది. సో స్టోన్ నెంబర్ ఇచ్చిన తర్వాత క్లాస్ అనేది కూడా ఇచ్చుకోవచ్చుగా. అంటే ఇక్కడ ఎన్ని స్టోన్కి ఏముంటుంది, 1వ స్టోన్, 2వ స్టోన్, 3వ స్టోన్, మరి అది క్లాస్ కూడా ఉంటుందిగా, ఏ క్లాసో బి క్లాసు, కాబట్టి ఇక్కడ క్లాస్ కూడా మెన్షన్ చేసుకోవాలి. సో ఈ క్లాస్లో గారు తీసుకుంటే క్లాస్ అనేది టెస్ట్ డేటాగా, ఏ క్లాసో బి క్లాస్ అనేది అది హోల్ నెంబరు కాదు, డెసిమల్ నెంబరు కాదు, కాబట్టి టెస్ట్ డేటా కాబట్టి టెస్ట్ డేటా. సో ఈ విధంగా తీసుకున్న తర్వాత ఇక్కడ ఓకే కొట్టాలి. సో ఇక్కడ మనకేమొచ్చిందంటే స్టోన్తో మనకు డేటా అనేది ఒక లేయర్ క్రియేట్ అయిపోయింది. సో మనం ఇది ఆన్ ఆఫ్, ఇది ఒకసారి ఇది ఆన్ చేసుకుంటే ఆఫ్ చేసుకుంటే లేయర్ ఆఫ్ అయిపోద్ది, ఇది ఆన్ చేసుకుంటే ఆఫ్ వస్తుంది. ఈ స్టోన్ ఇది కూడా ఆన్ ఆఫ్లో పెట్టుకుంటే మనకి. సో ఇప్పుడు నేనేం చేయాలంటే ఇక్కడ పైన చూసుకుంటే మనకి ఇది మ్యాగ్నెటిక్ సింబల్ అండి. ఈ మ్యాగ్నెటిక్ సింబల్ ఇది వచ్చేసరికి వర్టెక్స్. ఇవి రెండు ఆన్లో ఉంటే ఆ పాయింట్ని టచ్ చేసేటప్పుడు ఇది మనకు లైన్లో ఉపయోగపడుద్ది. ఈ మ్యాగ్నెటిక్ సింబల్ కనుక అంటే ఇనేబుల్ స్నాపింగ్ ఇది ఆన్లో పెట్టుకొని, ఇది కూడా మనం ఆన్లో పెట్టుకుంటే వర్టెక్స్ సింబల్ని ఒక పాయింట్ నుంచి ఇంకో పాయింట్కి లైన్ డ్రా చేసేటప్పుడు కంపల్సరీగా ఆ లైన్స్ రెండు కూడా ఎగ్జాక్ట్ పాయింట్కి కోయిన్సైడ్ అవుతాయి అన్నమాట. అది మీకు లైన్ డయాగ్రామ్లో డ్రా చేసేటప్పుడు మనకు అర్థమవుతాయి. సో ఇదంతా కూడా మనకి
డ్రా చేసుకుంటూ వెళ్తున్నప్పుడు మనకు అర్థమవుతుంది. సో ఇప్పుడు స్టోన్ అనే సింబల్ తీసుకుని మనం ఇప్పుడు స్టోన్ పెట్టాలి. ఈ సరౌండింగ్ మొత్తం స్టోన్ పెట్టాలి. ఇప్పుడు నేను వీడియో తీస్తున్నా కాబట్టి జస్ట్ మీకు ఏదైనా టూ త్రీ వాటికి గీసి పాయింట్స్ పెట్టుకొని వాటి వరకే గీస్తాను. ఎందుకంటే టైం అనేది చాలా టైం పడుతుంది కాబట్టి. ఫర్ ఎగ్జాంపుల్ 80, 81, 82 వీటి వరకు మనం పాయింట్స్ పెట్టాలనుకున్నాం అనుకోండి. ఇక్కడ ఒకటి ఉంది, డిజిటలైజింగ్ టూల్ బార్ అని. అసలు ఇవన్నీ ఆన్లో ఉన్నాయి ఆఫ్లో ఉన్నాయి తెలుసుకోవాలంటే ఈ ప్యానల్స్లోకి వెళ్తే ఈ రైట్ మార్క్ క్లిక్ చేసుకుంటే ఈ ప్యానల్స్ అన్నీ ఆన్లో ఉన్నట్టు. బ్రౌజర్ ప్యానల్ కొడితే అది ఆన్లో ఉన్నట్టు రైట్ మార్క్ ఉంటే. లేయర్ ఆర్డర్ ప్యానల్ అంటే అది ఆన్లో ఉంటే ఆన్లో ఉన్నట్టు. ప్రాసెసింగ్ టూల్ బాక్స్ ప్యానల్ అంటే అవి ఆన్లో ఉన్నట్టు. ఈ టూల్ బార్స్లో ఏ ప్యానల్స్ ఆన్లో ఉన్నాయని ఇక్కడ మనకు రైట్ మార్క్ క్లిక్ చేసుకుంటే వస్తాయండి. సో ఇప్పుడు స్టోన్కి పాయింటే కదా ఉండేది స్టోన్ పైనుంచి చూసినప్పుడు. కాబట్టి ఇక్కడ నేనేం చేస్తానంటే ట్యాగింగ్ ఎడిటింగ్ అని ఉంటుంది, డిజిటలైజింగ్ టూల్ బార్లో ఉంటుంది అది. సో మీరు దేని మీద ప్రెస్ చేస్తారో దాని మీద అపేర్ వస్తుంది. సో ఇది టచ్ చేస్తాను. టచ్ చేయగానే మనకి ఈ పక్కన ఇవి ఉంటాయండి. సో ఫస్ట్ ఇది వచ్చేసరికి యాడ్ పాయింటింగ్ ఫీచర్ ఉంటుంది. అలాగే పక్కన వర్టెక్స్ టూల్ బార్ అని ఉంటుంది. సో ఫస్ట్ యాడ్ పాయింటింగ్ టూల్ బార్ని ప్రెస్ చేయాలి. ప్రెస్ చేసిన తర్వాత ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం ఇక్కడ పాయింట్ రావాలి. సో పాయింట్ వచ్చింది. అక్కడ పాయింట్ స్టోన్ ఒకటి క్లాస్ వచ్చేసరికి బి క్లాస్ పాయింట్ పడిపోయింది అక్కడ. సో అలాగే ఇక్కడ కూడా ఇంకో పాయింట్ పెట్టాలనుకుంటున్నాను. మళ్ళీ మౌస్లో లెఫ్ట్ బటన్ ప్రెస్ చేస్తే ఇట్లా వస్తుంది. దానిలో రెండో స్టోను, ఇది కూడా బి క్లాస్ కాబట్టి బి క్లాస్ అని ఇచ్చుకుంటున్నాను. అక్కడ కూడా స్టోన్ పడిపోయింది. ఈ మౌస్లో స్క్రోలింగ్ బటన్ ఉంటుంది, స్క్రోలింగ్ పైకి కింద కంటే జూమ్ ఇన్ జూమ్ అవుట్ అవుతూ ఉంటుంది. సో ఇక్కడ కూడా ఒకటి పెట్టాలనుకుంటున్నాను. దాని మీద ప్రెస్ చేస్తాను మౌస్లో లెఫ్ట్ బటన్. మూడో స్టోను బి క్లాసు. సో అయిపోయింది. అలా ఇక్కడ అన్ని పాయింట్స్ అన్ని పెట్టుకుంటూ వెళ్ళాలి. సో నాలుగో స్టోను బి క్లాసు. అలాగే ఇక్కడ ఒక స్టోన్, ఐదో స్టోను బి క్లాస్. అలాగే ఇది మధ్యలో మడత అనేది వచ్చింది కాబట్టి ఇక్కడ నుంచి డైరెక్ట్గా ఇక్కడ తీసుకుంటున్నాను. ఇక్కడ స్టోన్ ఉన్నట్టుగా ఇది ఒక స్టోను, ఆరో స్టోను బి క్లాసు. అలాగే ఇక్కడ ఒక స్టోన్, ఏడో స్టోను బి క్లాసు. ఇక్కడ ఒక స్టోన్, ఎనిమిదో క్లాసు బి క్లాసు. ఇక్కడ ఒక పాయింట్, తొమ్మిదో స్టోను బి క్లాసు. పదో స్టోను బి క్లాసు. 11వ స్టోను బి క్లాసు. ఇక్కడ ఒక పాయింట్, 12వ స్టోను బి క్లాసు. ఇక్కడ ఒక పాయింట్, 13వ క్లాసు బి స్టోన్. 14వ స్టోను బి క్లాసు. సో మనం ఈ లేయర్ అంటే 80, 81, 82 టచ్ చేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ పొరపాటు నాకు ఇక్కడ పడిపోయిందండి, అదేదో 14 కాకుండా 42 ఏదో బి క్లాస్ ఏదో పెట్టాను. ఫర్ ఎగ్జాంపుల్ అదొక 16 పడిపోయింది. ఫర్ ఎగ్జాంపుల్ స్టోను అది బి క్లాస్ అని పెట్టాను. పొరపాటుకు పడిపోయింది, దాన్ని డిలీట్ చేయాలి. డిలీట్ చేయాలంటే ఏం చేయాలంటే అలాగే ఇక్కడ ఇంకో స్టోన్ పెట్టాను. మనం యాక్షన్ చెప్పినా పడిపోయింది. అది అక్కడ ఇండికేట్ చేయాల్సిన అవసరం లేదు. ఇండికేట్ చేసినా చేయకపోయినా అలా పాయింట్ ఒకసారి మౌస్ లెఫ్ట్ బటన్ ప్రెస్ చేసి ఓకే అని కొడితే పాయింట్ పడిపోయింది. అరే అనవసరంగా పాయింట్ పడిపోయింది, దాన్ని డిలీట్ చేయాలని అనుకున్నాం అనుకోండి. అందుకోసం ఇక్కడ ఇది ఒక టూల్ బార్ ఉంది, దీని పేరు సెలక్షన్ టూల్ బారు. దీన్ని సెలెక్ట్ చేసుకోవాలి, సెలక్షన్ ఫీచర్ అని. ఈ సెలక్షన్ ఫీచర్ సెలెక్ట్ చేసుకొని దాని మీదకి వెళ్ళి ప్రెస్ చేయాలి. ప్రెస్ చేస్తే మనకు అలా వస్తుంది. ఇక్కడ ఆటోమేటిక్ డస్ట్బిన్ ఓపెన్ అవుతుంది. అంటే డిలీట్ సెలెక్టెడ్ అంటే డిలీట్ కొడితే డిలీట్ అయిపోద్ది. అలాగే దీని మీద కూడా ప్రెస్ చేస్తే అలా ఇంటూ బార్ వస్తుంది. ఇంటూ బార్ వచ్చినప్పుడు దాన్ని డిలీట్ అంటే డిలీట్ అయిపోద్ది. సో ఈ విధంగా సెలెక్ట్ చేసి డిలీట్ చేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ దాన్ని అన్సెలెక్ట్ చేయాలి. అన్సెలెక్ట్ అంటే పక్కన సెలెక్టెడ్ ఫీచర్ వాల్యూని కొడితే అది అన్సెలెక్టెడ్ అయిపోద్ది. సో అన్సెలెక్టెడ్ అవసరం లేదు, ప్రజెంట్ డిలీట్ చేసాం కాబట్టి ఇంక అయిపోయింది కాబట్టి
ఇప్పుడు స్టోన్ అనేది పాయింట్స్తో ఫిక్స్ చేసాం మనం. ఈ స్టోన్ పాయింట్స్తో ఫిక్స్ చేసాం కాబట్టి వీటిని మనం కలపాలంటే ఏం చెప్పాను, లైన్ అనేది తీసుకోవాలి. మళ్ళీ లైన్ కావాలంటే లేయర్లోకి వెళ్ళి యాడ్ లేయర్లో, క్రియేట్ లేయర్లో న్యూ షేప్ ఫైల్ లేయర్, మళ్ళీ అక్కడికే వెళ్ళాలి. ఈసారి ఏం పెడతామంటే మళ్ళీ ఇక్కడికి వెళ్ళి స్టోన్ అని పెట్టాం కదా, ఈసారి ఏం పెడతాం, లైన్ అని పెడతాం. ఇక్కడ షేప్ ఫైల్ అని ఉంటుంది, సేవ్ అనే బటన్ ప్రెస్ చేస్తాం. ఇది UTF-8 అనేది ఫైల్ ఎన్కోడింగ్ 8లోనే పెట్టుకోవాలి. ఇక్కడ లైన్ కాబట్టి లైన్, మల్టీ పాయింట్ కాదు, లైన్, జస్ట్ లైన్. సో ఇక్కడ వచ్చేసరికి మీకు చెప్పే కదా ఆల్రెడీ, గ్లోబ్ దగ్గరికి వెళ్ళిపోయి ఈ అడిషనల్ డైమెన్షన్స్ అనేది 44N సెలెక్ట్ చేసుకొని డిఫాల్ట్గా ఆ 44Nని ఇక్కడ లాస్ట్లో ఉంటుంది, దాన్ని ఓకే అని ప్రెస్ చేసి, సో ఇక్కడ నెక్స్ట్ నేమ్, ఈసారి ఏం తీసుకుంటున్నాం, లైన్. ఇది డిలీట్ చేసుకోవాలి, డిఫాల్ట్గా వస్తుంది కాబట్టి దాన్ని రిమూవ్ ఫీల్డ్కి వెళ్ళి డిలీట్ చేసుకోవాలి. లైన్కి ఏముంటుంది మనకి, టెస్ట్ డేటానేగా, లైన్ నెంబర్తో కానీ డైమెన్షన్ కానీ పెట్టడం, టెస్ట్ డేటా అంతే. ఇంకా దాన్ని ఏం చేస్తామంటే యాడ్ ఫీల్డ్ అంటే ఇక్కడికి వచ్చేస్తాయి. ఈ లెంత్ అంటే ఏంటంటే 80 నెంబర్స్ వరకు, 80 టెస్ట్, 80 ABCDలు ఎలా అయితే ఉంటాయి అట్లా 80 పదాల వరకు మనం టైప్ చేసుకోవచ్చు, అక్షరాల వరకు టైప్ చేసుకోవచ్చు, పదాలు కాదు. సో దాన్ని ఓకే అని కొడతాం. ఇవన్నీ చూసుకోండి ఒకసారి. మనం ఏదైనా సరే ఇక్కడ ఇచ్చేటప్పుడు ఈ పక్కకి వెళ్ళి ఆ టీమ్ 8 తక్కెలపాడులోనే ఇచ్చుకోవాలి మనం ఏదైనా సరే. సో UTF-8 లైను, మనం ఏది ఇస్తున్నాం అది ఒక లైను, దెన్ ఆటోమేటిక్గా వాటి యొక్క పేరు ఇచ్చాం. ఇంకా ఇక్కడ లైన్లో ఇంకా డిఫరెంట్ పాయింట్స్ ఏదైనా తీసుకుంటే అవి కూడా రాసుకోవచ్చు. సో ఓకే ప్రెస్ చేస్తే ఇక్కడ లైన్ అనే లేయర్ క్రియేట్ అయిపోయింది. ఇప్పుడు నేను ఇందాక మీకు చెప్పాను, ఇదేంటి, ఈ లేయర్ కనుక తీసుకుంటే స్నాపింగ్ టూల్ బార్ అనేది ఉంటుంది. అది మనం తీసుకుంటే స్నాపింగ్ టూల్ బార్ ఇది కనుక మనం ఆన్లో పెట్టుకోకపోతే ఇప్పుడు చూసారా క్లోజ్ అయిపోయింది. ఒక్కసారి మళ్ళీ దీన్ని ఆన్లో పెట్టుకుంటే ఆటోమేటిక్గా అది కూడా ఆన్ అయిపోయింది. ఇది ఆన్ చేసిన తర్వాత ఇది మ్యాగ్నెటిక్ లాంటిది అనమాట. అంటే ఈ పాయింట్ నుంచి ఈ పాయింట్కి లైన్ కలిపేటప్పుడు డెఫినెట్గా అదేమైందంటే ఈ మ్యాగ్నెటిక్ సింబల్ ఉండి తర్వాత ఈ వర్టెక్స్ అనేది ఆన్ చేసుకున్నప్పుడు మనం కనుక లైన్ డ్రా చేసుకుంటే ఒక పాయింట్ నుంచి ఒక పాయింట్కి వెళ్ళేటప్పుడు ఆటోమేటిక్గా ఆ 2 పాయింట్స్ మధ్య ఉన్నటువంటి డాట్స్ లైన్తో కోయిన్సైడ్ అయిపోద్ది. ఎందుకంటే మనం చూడటానికి ఇది ఒక పాయింట్ లాగా అనిపిస్తున్నా కానీ ఈ చూడటానికి చాలా జూమ్ చేస్తున్నప్పుడు ఎక్కడో ఉంటాయి, అవి మనం చాలా జాగ్రత్తగా డ్రా చేయాలి. ఇవి కనుక మనం ఆన్ చేసుకోకుండా డ్రా చేస్తే సరిగా అటాచ్మెంట్ కాకపోతే ఎర్రర్స్ వస్తాయి. అంటే పాలిగాన్ క్లోజ్ అవ్వదు, పాలిగాన్ క్లోజ్ కాకపోతే మనకు కావాల్సిన ఏరియా అనేది అవుట్పుట్ రాదు. సో ఇక్కడ కూడా సేమ్ ఇదే, మనం ఏం చేస్తామంటే ట్యాగింగ్ ఎడిటింగ్ తీసుకుంటాం. ట్యాగింగ్ ఎడిటింగ్లో ఇక్కడ ఉన్న యాడ్ లైన్ ఫీచర్ అనేది వస్తుంది. ఇందాకేమో యాడ్ పాయింట్ ఫీచర్ వచ్చింది, ఇక్కడ యాడ్ లైన్ ఫీచర్ వచ్చింది. దీన్ని ఇలా సెలెక్ట్ చేసుకొని ఇక్కడ నుంచి ఇక్కడికి దీన్ని టచ్ చేసిన తర్వాత మౌస్ లెఫ్ట్ బటన్ టచ్ చేశాను. ఇప్పుడు రైట్ బటన్ ప్రెస్ చేసి ఇక్కడ ఏదో ఒకటి వస్తుంది, లైను నల్లే, దానికి ఏం అవసరం లేదు కాబట్టి ఓకే అని ప్రెస్ చేస్తే లైన్ థిక్నెస్ చూడండి చాలా తక్కువ కనపడుతుంది, మనకు కనపడతల్లా. దాని థిక్నెస్ చేంజ్ చేసుకోవాలంటే ప్రాపర్టీస్లోకి వెళ్ళాలి. ప్రాపర్టీస్ అంటే ఏం చేశారంటే ఈ లేయర్ మీదకి వెళ్ళి రైట్ బటన్ ప్రెస్ చేశాను, ఇలా వస్తుంది. ఇందులో ప్రాపర్టీస్ అనేది సెలెక్ట్ చేసుకోవాలి. ఈ ప్రాపర్టీస్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత మనకి ఇక్కడ ఏముంటుంది, ఇలా వస్తుంది. సో మనం సింబాలజీ అనేదాన్ని తీసుకోవాలి. సింబాలజీలోకి వెళ్తే మనకి ఇక్కడ ఆ లైన్ థిక్నెస్ 0.26 ఉంది, మనం ఏం చేస్తాం 0.8గా తీసుకుంటాం. అప్పుడు లైన్ థిక్నెస్ పెరుగుతుంది. మీకు ఇక్కడ కావాల్సిన కలర్స్ కూడా డాటెడ్ లైన్ డాటెడ్గా కూడా ఇచ్చుకోవచ్చు. కలర్ ఉంది, దాని మీద లైట్ కలర్ కావాలని కోరుకుంటున్నాను. సో లైట్ కలర్ ఓకే ప్రెస్ చేస్తే ఓకే, అప్లై కొడితే ఆటోమేటిక్గా మనకి ఇక్కడ బ్యాక్గ్రౌండ్లో చూస్తే మనకు ఆ లైన్ మారిపోద్ది అనమాట. సో ఈ విధంగా మనం లైన్ థిక్నెస్ని కూడా చేంజ్ చేసుకోవచ్చు. సో మళ్ళీ ఇక్కడ నుంచి మళ్ళీ ఇంకొక దాన్ని ఇట్లా టచ్ చేసాం, ఇప్పుడు సన్న లైన్ వస్తుంది, మీకు కనిపిస్తూ ఉంటుంది లైను. మళ్ళీ ఆ పాయింట్ దగ్గర టచ్ చేసి రైట్ బటన్ ప్రెస్ చేయాలి. టచ్ చేసి మనం ఇక్కడ నుంచి లైన్ డ్రా చేస్తున్నాం కాబట్టి ఆ లైన్ దగ్గర నుంచి మౌస్లో లెఫ్ట్ బటన్ ప్రెస్ చేసి ఈ మౌస్లో ఇక్కడ దాకా లెఫ్ట్ బటన్ ప్రెస్ చేస్తే దాంట్కి అటాచ్ అయ్యింది. ఓకే కొడితే ఓకే అయిపోద్ది. సేమ్ కమేగాన్ మళ్ళీ ఈ పాయింట్ని టచ్ చేశాను మౌస్లో లెఫ్ట్ బటన్, మళ్ళీ ఈ పాయింట్ని మౌస్లో లెఫ్ట్ బటన్ ప్రెస్ చేసి రైట్ బటన్ ప్రెస్ చేశాను. ఒకసారి ఆ 2 పాయింట్స్ మౌస్లో లెఫ్ట్ బటన్ టచ్ చేసి మనకి లైన్ డ్రా చేసేటప్పుడు రైట్ బటన్ ప్రెస్ చేస్తే
ఆటోమేటిక్గా ఇలా లైన్ పడిపోద్ది మనకి. సో అలాగే సేమ్ మౌస్లో లెఫ్ట్ బటను, మళ్ళీ ఈ పాయింట్ వద్ద లెఫ్ట్ బటను, ఈసారి రైట్ బటన్ ప్రెస్ చేశాను, క్లోజ్ అయింది. ఇప్పుడు ఇక్కడ నుంచి స్టార్ట్ అవ్వాలి కాబట్టి మౌస్లో లెఫ్ట్ బటను, ఇది ఎండ్ పాయింట్ కాబట్టి మౌస్లో దీన్ని ఎండ్ బటన్తో అంటే మౌస్లో లెఫ్ట్ బటన్ ప్రెస్ చేశాను. ఇక్కడ ఈ రెండింటి మధ్య లైన్ వచ్చింది ఎర్రగా, దాన్ని రైట్ బటన్ ప్రెస్ చేశాను, ఓకే ప్రెస్ చేస్తే మనకు క్లోజ్ అయిపోయింది. మళ్ళీ ఇక్కడ నుంచి మౌస్లో లెఫ్ట్ బటన్. సో ఇలా అన్నీ క్లోజ్ చేసుకుంటూ వెళ్ళిపోతున్నాను నేను సేమ్ ఇందాకట్లాగే. సో ఇక్కడ లైన్ చూడండి ఒకసారి, మనకి ఇటు రావాల్సింది అయితే ఇటు పక్కన పడింది కాబట్టి దీన్ని మనం క్యాన్సిల్ చేసుకుంటాం. క్యాన్సిల్ చేసుకుని మళ్ళీ మౌస్ తీసుకుని బటన్ ప్రెస్ చేసి ఇక్కడ బెండ్ వచ్చింది కాబట్టి ఇక్కడ దాకా లెఫ్ట్ బటన్, ఈసారి రైట్ బటన్ ప్రెస్ చేస్తే ఓకే, మళ్ళీ ఇక్కడి నుంచి మళ్ళీ ఇక్కడికి అట్లా మనం డ్రా చేసుకోవచ్చు పాయింట్స్తో సంబంధం కూడా లేకుండా. క్లోజ్ చేస్తున్నానండి. అంటే మౌస్లో రెండు లెఫ్ట్ బటన్ ప్రెస్ చేసి ఒక రైట్ బటన్ ప్రెస్ చేసుకుంటే దీన్ని క్లోజ్ చేశాను. సో ఈ విధంగా క్లోజ్ అయిపోయింది. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నుంచి ఇక్కడ డ్రా చేయాలి. ఇప్పుడు చూడండి, నేను ఇది టచ్ చేయాల, మ్యాగ్నెటిక్ అనే సింబల్ని ఆఫ్ చేశాను. ఇప్పుడు ఎర్రర్స్ వస్తాయి. ఇక్కడ నుంచి ఇక్కడ టచ్ చేశాను, ఓకే. ఇప్పుడు చూడండి ఓవర్ లయింగ్ అయింది. ఏమైంది, ఇది ఆఫ్ చేస్తే ఏమైంది, ఆ పాయింట్కి కోయిన్సైడ్ అవ్వకుండా ఓవర్ లయింగ్ అయింది. అలాగే ఇక్కడ పాయింట్ అంటే వీటిని ఎర్రర్స్ అంటారు, మీకు కావాలని చెప్తున్నాను. సో అలాగే ఇక్కడ ఒక పాయింట్ క్లిక్ చేసి మళ్ళీ ఇక్కడికి టచ్ చేస్తున్నాను. ఆ పాయింట్ టచ్ చేయొచ్చు అవ్వకపోవచ్చు. ఇటు టచ్ చేసి రైట్ బటన్ ప్రెస్ చేసి చూడండి లైన్ కోయిన్సైడ్ అవ్వాల. ఇలాంటి ఎలా కూడా ఎర్రర్స్లో మనకు వస్తాయి. అవి ఎలా చేయాలనేది చెప్తాను. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నుంచి ఇంకొక లైన్ ఇట్లా గీసాను, లెఫ్ట్ బటన్ రెండు లెఫ్ట్ బటన్ ప్రెస్ చేసి మళ్ళీ రైట్ బటన్ ఓకే ప్రెస్ చేసి, ఇది అసలు మనకి 80 అనేది మొత్తం ఫుల్ కదా, నేను దాన్ని రెండుగా డివైడ్ చేశాను. ఇది మనకు అవసరం లేదు. మళ్ళీ ఇందాకట్లాగానే ఇక్కడికి వెళ్ళిపోయి దాన్ని డిలీట్ చేయాలంటే ఆ లైన్ని సెలెక్ట్ లైన్ ఫీచర్ అని దీన్ని సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ డిలీట్ అనే ఆప్షన్ కొడితే ఆటోమేటిక్గా డిలీట్ అయిపోతుంది. సో ఇక్కడ మనం కావాలనే రెండు తప్పులు చేసాం. ఆ తప్పుల వల్ల వచ్చే ప్రాబ్లం ఏంటో తర్వాత తెలుసుకుందాం. సో ఇక్కడ తర్వాత చేయాల్సినవి ఏంటంటే స్టోన్ అయిపోయింది, లైన్ అయిపోయింది. ఇప్పుడు ఏంటి, పాలిగాన్. ఇప్పుడు దీన్ని పాలిగనైజ్ చేయాలి. పాలిగనైజ్ చేయాలంటే మళ్ళీ సేమ్ యాజ్ యూజువల్గా లేయర్, క్రియేట్ లేయర్లోకి వెళ్ళి న్యూ షేప్ ఫైల్ లేయర్. ఎందుకు 14 షేప్ ఫైల్ తీసుకుంటున్నామంటే ఈ QGS మొత్తం కూడా షేప్ ఫైల్ అనే సేవ్ అయ్యి ఉంటాయి అనమాట. సో మళ్ళీ ఇక్కడ ఈ ఫైల్ నేమ్ ఉండేది, ఈ 3 డాట్స్ దగ్గర ప్రెస్ చేసి ఇక్కడ ఇప్పుడు లైన్ చేసాము. ఒక్క నిమిషం, లైన్ చేసాం. ఈ లైన్ కనుక మనం సెలెక్ట్ చేసుకుంటే ఒక్కొక్కసారి డబుల్గా ప్రెస్ అవుతుంది, ఒక్కొక్కసారి సింగిల్గా ప్రెస్ చేస్తుంది. ఫస్ట్ ఈ లైన్ అనేది డబుల్గా ప్రెస్ అయింది కాబట్టి దీన్ని మనం విడగొట్టాలండి. పాలిగాన్కి ఎప్పుడు కూడా మనకి లైన్స్గా ఉండాలి, కానీ ఇది ఒక మల్టీ లైన్ అనమాట. మల్టీ లైన్ని మనం డివైడ్ చేసుకోవాలి. అలా డివైడ్ చేస్తేనే పాలిగాన్ క్రియేట్ అవుతుంది. అంటే ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఎక్స్ప్లోడ్ చేయాలి. ఈ మల్టీ లైన్ని ఎక్స్ప్లోడ్ చేయాలి. ఎక్స్ప్లోడ్ అంటే విడగొట్టడం. అందుకోసం మనం ఏం చేయాలంటే ఇక్కడ ఎక్స్ప్లోడ్ అనే కమాండ్, అసలు ఇది ఏంటంటే ప్రాసెసింగ్ టూల్ బారు. ఇది అసలు ఎలా వచ్చిందో తెలుసుకుందాం. ఫస్ట్ రైట్ బటన్ ప్రెస్ చేయాలి. అర్థమైందిగా. ఎక్స్ప్లోడ్ ఎందుకు చేయాలంటే ఒక లైన్ని మనం కంటిన్యూటీగా డ్రా చేసినప్పుడు దానికి అటాచ్మెంట్గా వచ్చేస్తుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ దీన్ని సెలెక్ట్ చేశాను, ఇక్కడ నుంచి ఇక్కడ దాకా ఒక లైన్ రావాలి, ఇక్కడ నుంచి ఇక్కడ దాకా ఒక లైన్ రావాలి. కానీ ఇక్కడ ఏమైంది, కంటిన్యూటీగా డ్రా చేసాం కాబట్టి లైన్ కంటిన్యూ అయిపోయింది. దాన్ని విడగొట్టాలి కాబట్టి ఎక్స్ప్లోడ్ చేయాలంటే దీని మీదకి వెళ్ళి రైట్ బటన్ ప్రెస్ చేస్తే ఇక్కడ ఒకటి ఉంది ప్రాసెసింగ్ టూల్ బార్ ప్యానల్ అని, టూల్ బాక్స్ ప్యానల్. దాన్ని క్లిక్ చేస్తే ఇలా వస్తుంది. దీనిలో మనం ఏం చేయాలంటే ఎక్స్ప్లోడ్ అనే కమాండ్ని ప్రెస్ చేయాలి. ఎక్స్ప్లోడ్ లైన్స్, ఈ ఎక్స్ప్లోడ్ లైన్స్ని డబుల్ ప్రెస్ చేసిన తర్వాత ఇలా వస్తుంది. ఇలా వచ్చిన తర్వాత పారామీటర్స్ లాగా ఉంది. పారామీటర్స్లో మనం ఏంది, లైనేగా ఎక్స్ప్లోడ్ చేస్తుంది. అంటే లైన్ మల్టీ లైన్గా ఫామ్ అయింది కాబట్టి దాన్ని ఎక్స్ప్లోడ్ చేస్తున్నాం. సో దాన్ని సెలెక్ట్ చేసుకోవాలి. సెలెక్ట్ చేసుకొని ఇక్కడ మనం ఎక్కడ సేవ్ చేసుకోవాలో ఆ సేవింగ్ బటన్ ఇవ్వాలి. ఈ 3 డాట్స్ దగ్గర ప్రెస్ చేస్తే సేవ్ టు ఫైల్ అని అడిగితే అక్కడ మళ్ళీ సేమ్, మళ్ళీ యాజ్ యూజువల్గా మనం ఎక్కడికి వెళ్తాం,
డెస్క్టాప్ ఫైల్లో టీమ్ అనేది పెట్టుకున్నాం మనం ఇందాక. ఈ టీంలో తక్కిలపాడులో ఇక్కడ పేరుతో సేవ్ చేసుకుంటాం. ఏమని ఎక్స్ప్లోర్డ్ అని మనం పేరు ఇచ్చుకొని షేప్ ఫైల్ మోడల్ అని ఉంటుంది. ఇది కూడా షేప్ ఫైల్లోనే సేవ్ అనేది కొడితే ఈ విధంగా షేప్ ఫైల్లో ఎక్స్ప్లోర్డ్తో సేవ్ అయ్యింది. ఇప్పుడు రన్ అనేది కొట్టాలి. రన్ కొట్టిన తర్వాత ఈ విధంగా రన్ అనేది వచ్చింది. సో క్లోజ్ కొట్టేసేయండి. అంటే ఇక్కడ మనకేమైంది, ఈ ఎక్స్ప్లోర్డ్ అనే బటన్ ప్రెస్ చేస్తే మనకేమైందంటే దీనికి దానికి విడిపోయింది. చూడండి, ఇందాక ఇదేమో కంటిన్యూటీగా ఉన్న లైన్ ఇప్పుడు 2 లైన్స్గా విడిపోయింది. అలా దీన్ని పెడితే దానికి ఇండివిజువల్గా విడిపోద్ది. సో ఇప్పుడు మనం దీన్ని ఏం చేయాలంటే పాలిగనైజ్ చేయాలి. ఏం చేయాలి, పాలిగనైజ్. సో ఈ విధంగా పాలిగనైజ్ చేయాలంటే పాలిగనైజ్ అని కొట్టేసి ఎక్స్ప్లోర్డ్నేగా లైన్ పాలిగనైజ్ అంటే విడగొట్టిన వాటి ద్వారా మనం పాలిగాన్ చేయాలి, కానీ లైన్ ద్వారా చేయకూడదు. సో ఇక్కడ ఎక్స్ప్లోర్డ్ అనే ఆప్షన్ సెలెక్ట్ చేసుకోవాలి. సో ఇక్కడ సేవ్ టు ఫైల్ అని మళ్ళీ ఇక్కడ పాలిగాన్ అని ఇక్కడ టైప్ చేసుకుంటాం. పాలిగాన్. సో ఇది షేప్ ఫైల్ మోడ్లో ఉండాలి. సేవ్ కొట్టాలి. సో పాలిగాన్లో సేవ్ అయిపోయిన తర్వాత ఇక్కడ రన్ కొట్టాలి. సో యాక్చువల్గా పాలిగాన్లో సేవ్ అయింది, కానీ ఇక్కడ యాక్చువల్గా ఎర్రర్స్ కనిపిస్తాయండి. ఇక్కడ రాకూడదు, కానీ ఇక్కడ కలిసిపోయింది. సో ఒకసారి మనం ఇది క్లోజ్ చేద్దాం. ఇది ఇక్కడ క్లోజ్ అవ్వాల, అంతా ఒకే విధంగా ఫామ్ అయిపోయింది. ఇక్కడ వరకు ఇది ఒక పాలిగాన్, ఇది ఒక పాలిగాన్ క్లోజ్ అవ్వాల్సింది అయితే మొత్తం వచ్చేసింది. పాలిగాన్ అయితే వచ్చింది, కానీ ఎర్రర్స్ అయితే ఇందులో ఉన్నాయి. ఎర్రర్స్ చూడాలి ఫస్ట్. ఎర్రర్స్ ఎలా వచ్చిందంటే ఇక్కడ దీని పేరు ఏమంటారు, టోపోలజీ చెక్కర్ అంటారు. ఈ టోపోలజీ చెక్కర్ అనేది స్టార్టింగ్ మనం ఇన్స్టాల్ చేయగానే అది సరిగా అంటే మామూలుగా ఓఎస్ అంటే ఈ క్యూజీఎస్ ఇన్స్టాల్ చేసినప్పుడు టోపోలజీ చెక్కర్ అనేది రాదు. దాన్ని ఇన్స్టాల్ చేయాలంటే ప్లగిన్స్లోకి వెళ్ళి మేనేజ్ ఇన్స్టాల్ ప్లగిన్స్ అనేది కొట్టాలండి. అందుకోసం ఇంటర్నెట్ ఆన్లో ఉండాలి. ఇక్కడ నాది ఇంటర్నెట్ ఆన్లో లేదు, కాబట్టి ఏంటంటే నేనేం చేస్తున్నానంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ టోపోలజీ చెక్కర్ని ప్లగిన్స్ ద్వారా అంతకుముందు నేను ఇన్స్టాల్ చేశాను. దాన్ని ఎలా ఇన్స్టాల్ చేయాలో నేను ప్రీవియస్ క్లాస్లో చెప్తాను. సో ఆఫ్టర్ క్లాస్లో చెప్తానండి. బట్ అందుకోసం టోపోలజీ చెక్కర్ అనేది ఒకసారి ఆన్ చేస్తే ఇలా వస్తుంది. ఇక్కడ మనకు 3 టోపోలజీ చెక్కర్ ప్యానల్ ఉంటుంది. దీని మీద మనం ప్రెస్ చేయాలి. ప్రెస్ చేసినప్పుడు కాన్ఫిగర్ ఉంటుంది. దీని మీద ఇలా కాన్ఫిగర్ కొట్టిన తర్వాత మనం ఎక్స్ప్లోర్డ్ లైన్స్ ద్వారానేగా మనకు వచ్చింది. ఎక్స్ప్లోర్డ్ లైన్స్ని సెలెక్ట్ చేసుకోవాలి. ఎందుకంటే లైన్స్ ఎక్స్ప్లోర్డ్ చేసేటప్పుడు మనకు డిఫరెంట్ ఎర్రర్స్ ఫామ్ అవుతాయి. అందులో మనకి ఏంటంటే మస్ట్ నాట్ హ్యావ్ డాంగిల్స్. ఇందులో ఇక్కడ 3 ఎర్రర్స్ ఉంటాయండి. డాంగిల్స్ ఎర్రర్ అని దాన్ని యాడ్ చేసుకోవాలి. అలాగే మళ్ళీ ఎక్స్ప్లోర్డ్ లైన్ సెలెక్ట్ చేసుకొని మస్ట్ నాట్ హ్యావ్ డూప్లికేట్స్ అని దాన్ని యాడ్ చేసుకుంటాం. మళ్ళీ ఎక్స్ప్లోర్డ్ లైన్ సెలెక్ట్ చేసుకొని ఇన్వాలిడ్ జామెట్రీస్ అని. సో ఈ డాంగిల్స్ అంటే ఏంటంటే ఓవర్కమ్ అయ్యి బయటికి వెళ్ళిపోతాయి. ఓవర్కమ్ అంటే ఇప్పుడు ఒక లైన్ని ఇంకొక లైన్ అంటే ఇక్కడ మనం ఇందా చూపించిన విధంగా డాంగిల్స్ అంటే ఇక్కడ ఓవర్గా వెళ్ళిపోయినాయి. మనం గీయాల్సిన ఆ పాయింట్ అయితే ఆ పాయింట్ దాటి వెళ్ళిపోయింది, అంటే ఏరియా కొంచెం ఎక్స్ట్రాగా బయటికి వెళ్ళిపోయింది. అటువంటి మస్ట్ నాట్ హ్యావ్ డాంగిల్స్ అని, ఆ డాంగిల్స్ ప్రాబ్లమ్స్ అని. మస్ట్ నాట్ హ్యావ్ డూప్లికేట్స్. డూప్లికేట్ అంటే అదే లైన్ మీద ఇంకోటి. మస్ట్ నాట్ హ్యావ్ జామెట్రీస్ అంటే జామెట్రికల్ ఎర్రర్స్ కొన్ని ఉంటాయి. అంటే లూప్ లైన్స్ క్లోజ్ కాకపోవటం కానీ అట్లాంటి ఎర్రర్స్ అనమాట. అంటే క్లోజ్డ్ పారామీటర్స్లో క్లోజ్ కాకపోయినా అలాంటి జామెట్రికల్ ఎర్రర్స్ ఉంటాయి. డూప్లికేట్స్ అంటే లైన్ మీద ఇంకొక డూప్లికేట్ లైన్ డ్రా చేసినా కానీ అట్లాంటి ప్రాబ్లమ్స్. డాంగిల్స్ అంటే అయితే పెరుగుతుంది, ఇట్లా ఎక్కువ వెళ్ళిపోతుంది. వీటిని డాంగిల్ ఎర్రర్స్ అంటారు. లేకపోతే ఇలా క్లోజ్ కాకుండా ఇదిగో చూడండి, ఇక్కడ నేను పాయింట్ వద్ద క్లోజ్ చేయాలి. సో ఇట్లాంటి ఎర్రర్స్ ఉంటాయి. వాటిని ఏం చేయాలంటే సో ఈ యొక్క కాన్ఫిగర్ దాని మీద ప్రెస్ చేయగానే ఇది అయింది. దానిలో ఎక్స్ప్లోర్డ్ అనే బటన్ ప్రెస్ చేసి ఇవన్నీ చేసిన తర్వాత ఓకే కొట్టాలి. ఇది రైట్ బటన్ ప్రెస్ చేయాలండి. చూడండి ఇక్కడ 4 ఎర్రర్స్ చూపించింది. ఎక్కడెక్కడ ఎర్రర్స్ ఉన్నాయి చూపించింది చూడండి, ఎర్రగా చూపిస్తుంది. సో ఈ 4 ఎర్రర్స్ని మనం సెటిల్ చేయాలన్నమాట. అందుకోసం మనం ఏం చేయాలంటే ఆ 4 ఎర్రర్స్ని మనం రిమూవ్ చేయాలి. ఎలా చేయాలో చూపిస్తాను చూడండి ఒకసారి. ఇక్కడ మనం ఏం చేయాలంటే ఇది ఒకటి ఈ బటన్ ప్రెస్ చేసిన తర్వాత
ఒకటి కట్ చేయనైనా కట్ చేయాలి. ఆ లైన్ని కట్ చేసి వీటిని ముందరకు లాగాలి. దీని ఈ లైన్ ఇలా కట్ చేసి ఈ మార్కింగ్ లైన్ ముందలకైనా లాగాలి. సో నేనేం చేస్తానంటే అందుకోసం దీనిలో ఉన్నటువంటి ఇది తీసుకుంటున్నాను, వర్టెక్స్ టూల్ బారు. ఈ వర్టెక్స్ టూల్ బార్ని తీసుకొచ్చి దీని దగ్గర నేను మూవ్ అప్ చేస్తాను చూడండి ఒకసారి. అందుకోసం ఇది కూడా నేను ఆన్ చేసుకుంటున్నాను. సో ఇది సెలెక్ట్ చేశాను, అయస్కాంతం కూడా ఆన్లో పెట్టి చూడండి ఇదేగా పాయింట్, దాన్ని కోయిన్సైడ్ చేశాను. చూడండి కోయిన్సైడ్ అయిపోయింది. అలా ఇక్కడ కూడా చూడండి. చూడండి ఇక్కడున్న లైన్ తీసుకొచ్చి ఇక్కడ పెట్టేశాను. అలా ఇక్కడ ఎర్రలో ఉన్నటువంటి ఇంకొక లైన్ ఉంది, ఈ లైన్ కూడా తీసుకొచ్చి ఇక్కడ పెడతాను మ్యాక్సిమం. చూడండి ఇవి తీసుకురాగానే సెట్ అయిపోయింది దాని నుంచి దీనికి. అలా ఇక్కడ కూడా ఉంది, దీన్ని తీసుకొచ్చి ఇక్కడ పెట్టాను. దీన్ని తీసుకొచ్చి ఎర్రర్స్ అయితే సరి చేశాను కొంతవరకు. సో ఒకసారి మళ్ళీ ఇంటూ మార్క్స్ ప్రెస్ చేసి ఈ లైన్లోకి వెళ్ళి దీన్ని సెలెక్ట్ చేశాను, డిలీట్ అయిపోయింది చూసారా. ఎక్స్ప్లోర్ దగ్గరికి వెళ్ళి దీన్ని సెలెక్ట్ చేసుకున్నాను. దీని ద్వారా ఆ పాయింట్స్ ఉన్నా లేకపోయినా అవసరం లేదు మనకి. సో ఆ లైన్స్ అనేవి డిలీట్ అయిపోయినాయి. అలా ఇక్కడ ఇది ఒకటి ఉంది, దీన్ని సెలెక్ట్ చేశాను, డిలీట్ అనే ఆప్షన్ పెడితే ఆ లైన్ డిలీట్ సెలెక్ట్ అయిపోయింది. ఇప్పుడు మళ్ళీ ఇంకోసారి వెళ్ళి చూద్దాం. టోపోలాజికల్ చెక్కర్లోకి వెళ్ళి మళ్ళీ ఇంకొకసారి చూడండి. ఇప్పుడు మీరు కనుక చూస్తే ఇప్పుడు టోపోలాజికల్ చెక్కర్లోకి వెళ్ళి సేమ్ అదే ఫీచర్స్ పెట్టి నేను ఒకసారి చూస్తే 0 ఎర్రర్స్ వర్ ఫౌండ్ అంటుంది. అంటే ఎర్రర్స్ అన్ని డిలీట్ అయిపోయినాయి. వన్స్ ఎర్రర్స్ డిలీట్ అయిపోయిన తర్వాత అప్పుడు అసలు ఇది ఎర్రర్స్ చేయకుండా నేను పాలిగనైజ్ చేసేది తప్పు అనమాట. కాబట్టి దీన్ని డిలీట్ చేయాలంటే రిమూవ్ లేయర్ కొట్టాలి. రిమూవ్ లేయర్ కొడితే రిమూవ్ అయిపోద్ది. ఇప్పుడు మనం పాలిగనైజ్ అనేది కొట్టాలి. ఇక్కడ పాలిగనైజ్ కొట్టిన తర్వాత డబుల్ ప్రెస్ చేస్తే ఎక్స్ప్లోడ్నేగా మనం చేసింది. సో ఎక్స్ప్లోడ్, సో ఇక్కడ సెలెక్ట్ చేసుకున్నప్పుడు సో ఇక్కడ సేవ్ టు ఫైల్ అని కొట్టేసి ఇక్కడ మనం పాలిగనైజ్ అనేది ఆల్రెడీ అంతకుముందు సేవ్ అయింది కాబట్టి దాన్ని మళ్ళీ అదే ఫైల్తో సేవ్ చేయాలనుకుంటున్నాను. సేవ్ అనే ఆప్షన్ ప్రెస్ చేశాను, రన్ అనేది కొట్టాను, సో క్లోజ్ అని కొట్టా. ఇప్పుడు చూడండి మనకి ఎలా వచ్చిందో. సో ఇది మన కలర్స్ కావాలంటే మార్చుకొని కూడా మార్చుకోవచ్చు. ప్రాపర్టీస్లోకి వెళ్ళిపోయి ఇక్కడ కలర్స్ ఈ కలర్ ఉంది, ఇంకో కలర్ ఇచ్చినా మీకు అప్లై కొడితే మీకు కనిపిస్తుంది బ్యాక్ సైడ్. సో ఓకే పెట్టండి. సో ఇప్పుడు మనం పాలిగనైజ్ చేసేసాం. సో చేసినప్పుడు సో మనకి ఈ ఏరియా ఎంత ఉందో తెలుసుకోవాలి. ఏరియా ఎంత ఉందో తెలుసుకోవాలంటే ఆటోమేటిక్గా దీని మీద రైట్ బటన్ ప్రెస్ చేసి క్యాలిక్యులేట్ జామెట్రీ అని ఉంటుందండి. ఈ క్యాలిక్యులేట్ జామెట్రీ ముందర అట్రిబ్యూట్ టేబుల్ ఉంటుంది. అట్రిబ్యూట్ టేబుల్ దగ్గరికి వెళ్ళాలి. ఈ అట్రిబ్యూట్ టేబుల్లో మనం ఇందాక స్టోన్ దగ్గర కదా, స్టోను లైను స్టోన్స్ దగ్గర ఇచ్చుకున్నాము.
పాలిగాన్లో అట్రిబ్యూట్ టేబుల్ దగ్గరికి వెళ్ళాలి. సో ఈ విధంగా మనకి పాలిగనైజ్ అనేది ఫామ్ అయింది. ఇప్పుడు దీని యొక్క ఏరియా కావాలి. ఏరియా కావాలంటే ఏం చేయాలంటే ఫస్ట్ మనం ఈ పాలిగాన్స్ ఉన్నాయి కదా, ఈ పాలిగాన్ సంబంధించిన అట్రిబ్యూట్ టేబుల్ అనేది ఓపెన్ చేయాలి. అట్రిబ్యూట్ టేబుల్ అంటే ఇక్కడ ఉంటుంది. దీని మీద రైట్ బటన్ ప్రెస్ చేయగానే ఓపెన్ అట్రిబ్యూట్ టేబుల్ అని వస్తుంది. సో ఈ అట్రిబ్యూట్ టేబుల్లో మనకి ఇప్పుడు మనం వీటి యొక్క ఇప్పుడు ఎల్పిఎమ్స్ ఉన్నాయి. ఈ ఎల్పిఎంకి ఇదొక ఎల్పిఎం, ఇదొక ఎల్పిఎం, ఇదొక ఎల్పిఎం, మొత్తం 3 ఎల్పిఎమ్స్ ఉన్నాయి కాబట్టి మనం ఎల్పిఎమ్స్ యొక్క నెంబర్స్ ఇచ్చుకుంటాం. దానికోసం అట్రిబ్యూట్ టేబుల్లోకి వెళ్ళాలి. అట్రిబ్యూట్ టేబుల్లో ఒకటి ఇక్కడ మనం ఫామ్ చేసుకుంటాం అనమాట. ఈ పెన్సిల్ మార్క్ క్లిక్ చేస్తే అక్కడ పెన్సిల్ మార్క్ క్లిక్ చేయగానే హైలైట్ అవుతాయి. న్యూ ఫీల్డ్ నేమ్ అనేది ఇక్కడ ఎల్పిఎం అని ఇచ్చుకుంటాం. ఎల్పిఎం అంటే ల్యాండ్ పార్సిల్ నెంబర్స్. సో అంటే రైతులకి ఆ పొలాలు మనం డ్రా చేసి వచ్చినాయి అనుకోండి ఎల్పిఎం నెంబర్స్. ఎల్పిఎం నెంబర్స్కి ఏముంటుంది, హోల్ నెంబర్స్ నుంచి స్టార్ట్ అయ్యింది కాబట్టి హోల్ నెంబర్స్ 10 డిజిట్స్ ఓకే అని కొట్టాలి. ఇక్కడ ఎల్పిఎం నెంబర్ వచ్చేసింది. సో ఇది అవసరం లేదనుకోండి, మనం పక్కన డిలీట్ అనే ఆప్షన్ కొట్టేసి ఫీల్డ్ నెంబర్ డిలీట్ కాబట్టి డిలీట్ కొట్టేస్తాం. నెక్స్ట్ ఇంకోటి ఏం కావాలి, ఏరియా కావాలి. సో మళ్ళీ ఇదే ప్రెస్ చేసి ఎల్పిఎం నెంబర్స్ తీసుకొని ఇక్కడ ఏరియా అనే బటన్ ప్రెస్ చేస్తాం. ఏరియాకి ఏముంటుంది, ఏరియా డెసిమల్ నెంబర్సే కదా, డెసిమల్ నెంబర్స్ సెలెక్ట్ చేసుకొని ప్రెసిషన్ 2 వరకు పెట్టుకుంటాం. ఓకే పెడతాం. సో ఇక్కడ మనకు వచ్చినాయి. సో మనకి ఇక్కడ ఎన్ని ఎల్పిఎమ్స్ వచ్చినాయి అంటే మొత్తం 3 ఎల్పిఎమ్స్ వచ్చినాయి. బట్ ఇదంతా మనకి ఒకటే అని చూపిస్తుంది. మనం యాక్చువల్గా దీన్ని 3గా మనం ఫామ్ అప్ చేసుకోవాలి. అంటే 80 అనేది ఒకటి, 81 అనేది ఒకటి, 82 అనేది ఒకటిగా చేసుకోవాలి. సో అందుకోసం ప్రాపర్టీస్లోకి వెళ్ళిపోయి ఫీల్డ్స్లో లేబుల్స్లోకి వెళ్ళి ఇక్కడ సింగిల్ లేబుల్ అని ఉంటుంది. సింగిల్ లేబుల్లో లైన్ ఎక్స్ప్లోర్ దగ్గరే మనం ఒక అట్రిబ్యూట్ టేబుల్ క్రియేట్ చేసుకోవాలి. లైన్ అనేది ఉంది. పాలిగనైజ్లో ఓపెన్ అట్రిబ్యూట్ టేబుల్ 1 ఎల్పిఎన్ నెంబర్స్ని ఇక్కడ మనం 3 ఎల్పిఎన్ నెంబర్స్ని కూడా తీసుకోవచ్చు. అది ఎలాగంటే మొత్తం ఓవరాల్ సెలెక్ట్ అవుతుంది. సింగిల్గానే మన ఎల్పిఎమ్స్ని తీసుకుంటాం. సో ఇక్కడ ఏం జరిగిందంటే అంతా కలిపి ఒక లేయర్గా ఫామ్ అయిపోయింది. అంటే మనకు 3 ఉంటే 3 కాస్త మెర్జ్ అయిపోయింది అనమాట. సో మనం చేసింది ఏంటంటే స్టార్టింగ్లో ఆ లైన్స్ని కావాలని మనం అటాచ్మెంట్ చేయకపోయేసరికి అక్కడ మనకి ఏమైంది, ఎర్రర్స్ క్లోజ్ అయినప్పుడు కూడా మొత్తం క్లోజ్ అయిపోయిన పాలిగాన్ లాగా కనిపించింది. సో ఇప్పుడు వీటిని ఎలా రెక్టిఫై చేస్తాను చూడండి. అందుకోసం నేనేం చేస్తున్నానంటే
ఇదంతా ఒకటే వచ్చింది. యాక్చువల్గా అలా కలవకూడదు, అందుకని సపరేట్గా ఆ 2 లైన్స్ కలిపే విధంగా మళ్ళీ మనం ఫామ్ అప్ చేసుకుంటాం. ఇవన్నీ ఎందుకు చెప్తున్నానంటే మనకి 3 LPMs రావాలి. ఎట్లా చూడండి, 80, 81, 82, కానీ మొత్తం కలిపితే ఎలా వచ్చింది, ఒక టోటల్గా ఫామ్ అయింది. వాటిని మనం ఎలా న్యూట్రలైజ్ చేస్తామో చూపిస్తాను మీకు నేను ఒకసారి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ లైన్ తీసుకున్నాం. లైన్ తీసుకున్నప్పుడు ఈ ఈ వీటిని మనం ఆఫ్లో పెట్టుకోవాలి. తప్పు అనుకున్న లేయర్స్ని ఆఫ్లో పెట్టుకోవాలి. అవసరమైతే దాని తర్వాత డిలీట్ చేసుకుందామండి. ఒకసారి నేను ఆఫ్లో పెట్టుకున్నాను. సో మనకి ఎక్కడైతే ఈ 2 లైన్స్ కలవలేదు, మనం వాటిని కలిసే విధంగా పెట్టినా కానీ అది పాలిగాన్ మొత్తం ఒకేలాగా తీసుకుంది, కాబట్టి ఈ 2 లైన్స్ని డిలీట్ చేసుకోవాలి మనం. సో అందుకోసం ఏం చేస్తానంటే మళ్ళీ ఇక్కడ సెలక్షన్ ఆప్షన్లోకి వెళ్ళిపోయి వీటిని సెలెక్ట్ చేసుకుంటున్నాను. లైన్ అనే బటన్ ప్రెస్ చేస్తే ఇక్కడ అండర్లైన్ వస్తుంది. అప్పుడు మనకి ఈ లేయర్ సెలెక్ట్ అయ్యింది అనమాట, విడిగా అయితే సెలెక్ట్ అవ్వదు. సో ఇప్పుడు డిలీట్ చేశాను. డిలీట్ చేసిన తర్వాత ఇప్పుడు మనం లైన్ డ్రా చేయాలి. సో మళ్ళీ ఇది ప్రెస్ చేసి అన్నిటికన్నా ముఖ్యమైన విషయం అసలు చెప్పలేదు, ఇక్కడ సేవ్ చేసుకోవాలండి. మనం ఫోల్డర్ని సేవ్ చేసుకోవాలి ఈ ప్రాజెక్ట్ని మేము ఏం చేద్దాం. సో డెస్క్టాప్ మీద టీమ్ అని పెట్టాను. డెస్క్టాప్ మీద టీమ్ అనేటువంటిది పెట్టాను. సో టీంలో నేను పెట్టుకున్న పేరు ఏంటంటే తక్కిలపాడు అనే దానిలో సేవ్ చేసుకోవాలి. తక్కిలపాడు QQZ అనే దానిలో సేవ్ చేసుకుంటాం మనం. సో ఇప్పుడు తక్కిలపాడు అనేది QGS అనే సాఫ్ట్వేర్లో సేవ్ అయిపోయింది. ఫస్ట్ నుంచి మనం అది చేయలేదు, మీకు ఏదైతే తెలియాలి కాబట్టి నేను చెప్తున్నాను. సో ముందరగానే సేవ్ చేసుకుంటే బాగుంటుంది. ఏదైనా మనం చేస్తున్న ప్రతిదీ ఇక్కడ సేవ్ అనే బటన్ ప్రెస్ చేస్తే సేవ్ అవుతుంది. ఇప్పుడు మీకు ఇందా చెప్పిన విధంగా ఈ 2 లైన్స్ మనం అటాచ్ చేయలేదు కాబట్టి ఎర్రర్స్ వచ్చినాయి. ఎర్రర్స్ని మనం టోపోలాజికల్ చెక్కర్ ద్వారా సాల్వ్ చేసాం. కానీ ఇది మనం క్లోజ్ కాలేదు కాబట్టి పాలిగాన్ మొత్తం ఒకే విధంగా తీసుకుంది. దాన్ని ఎలా క్లోజ్ చేస్తాను చూడండి. ఇప్పుడు నేనేం చేస్తాను అంటే లైన్ అనే బటన్ ప్రెస్ చేశాను. ఇక్కడ మళ్ళీ వర్టెక్స్ యాడ్ లైన్ ఫీచర్లోకి వెళ్ళిపోయి ఈ 8ని ఎగ్జాక్ట్గా ఫిక్స్ అయ్యే విధంగా రైట్ బటన్ ప్రెస్ చేసి నల్ల అనేది కొట్టంగానే ఓకే లైన్ కరెక్ట్ అయిపోయింది. సేమ్ ఇక్కడ లెఫ్ట్ బటన్, మౌస్ మళ్ళీ ఇక్కడ లెఫ్ట్ బటన్, ఈ 2 ప్రెస్ అయిన తర్వాత ఓకే బటన్. అక్కడ నీకు ఇండికేట్ అవుతుందంటే ఈ మ్యాగ్నెటిక్ ఈ సింబల్స్ ఇవి ఆన్లో పెట్టుకోవాలి. సో ఇప్పుడు ఈ మొత్తం ఇదొక LPM, ఇదొక LPM, ఇదొక LPM అంటే ల్యాండ్ పార్సెల్ నెంబర్స్ అనమాట. సో ఇప్పుడు దీన్ని మనం ఏం చేయాలంటే ఈ అవసరం లేదు, ఈ తప్పు వచ్చింది మనకి. ఎందుకంటే కలపంగానే అన్నీ ఒకే విధంగా వచ్చింది కాబట్టి రిమూవ్ లేయర్ కొడితే సరిపోద్ది అనమాట మనకి. రిమూవ్ లేయర్ ఓకే బెటర్ చేస్తే అది వెళ్ళిపోతుందండి. సో ఇది కూడా రిమూవ్ లేయర్ కొట్టేస్తే అది కూడా యాజ్ యూజువల్గా వెళ్ళిపోతుంది మనకి. సో ఓకే కొట్టేస్తే ఇప్పుడు లైన్స్ వరకే ఉన్నాయి. ఇప్పుడు దీన్ని ఏం చేయాలంటే ఎక్స్ప్లోడ్ కొట్టాలి. సేమ్ ఇందాకట్లానే ఎక్స్ప్లోడ్ కొట్టి మనం లైన్ కాబట్టి లైన్నే తీసుకున్నాం. ఇక్కడ సేవ్ అనేది కొట్టేసి మనం ఏ ఫోల్డర్ అయితే సేవ్ చేస్తున్నాం ఆ సేవ్లో ఇందాక ఎక్స్ప్లోడ్ అనే దాని మీదే రీసేవ్ చేస్తున్నాను. సో రీసేవ్ కొట్టేశాను. ఒక ఆటోమేటిక్గా రన్ అని కొట్టంగానే ఎక్స్ప్లోడ్ అయిపోయింది. సో ఇంకొకసారి చక్కర్ కూడా చూద్దాం. టోపోలాజికల్ చక్కర్ తీసుకున్నాను. ఇక్కడ ఎక్స్ప్లోడ్ అనే తీసుకున్నాను. ఇవన్నీ రిమూవ్ చేసుకోవాలి. సో ఇక్కడ ఎక్స్ప్లోడ్ అనే పాయింట్స్ వద్ద డాంగిల్స్ తీసుకుంటున్నాను. మళ్ళీ ఎక్స్ప్లోడ్ అనే బటన్ ప్రెస్ చేసి మళ్ళీ డూప్లికేట్స్ తీసుకుంటున్నాను, యాడ్ చేసుకుంటున్నాను. మళ్ళీ ఎక్స్ప్లోడ్ అనే బటన్ తీసుకుని జామెట్రికల్స్ యాడ్ చేసుకుంటున్నాను. 3 ఓకే కొట్టిన తర్వాత ఇక్కడ రైట్ బటన్ ప్రెస్ చేస్తే 0 ఎర్రర్స్ వర్ ఫౌండ్. అంటే నేను క్లోజ్ చేసిన పాలిగాన్స్లో అదేవిధంగా నేను తీసుకున్న ఈ 3 LPMస్లో ఎటువంటి ఎర్రర్స్ లేవని మనకు అర్థమైపోయింది. ఇక ఆటోమేటిక్గా మనం ఏం చేయాలంటే పాలిగనైజ్ అనే ఆప్షన్కి సెలెక్ట్ చేసుకోవాలి. ఈ పాలిగన్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఎక్స్ప్లోడ్ మీదే మనం ప్రెస్ చేయాలి, లైన్ అనే దాని మీద కాదు. ఇక్కడ మళ్ళీ తీసుకునేప్పుడు సేవ్ టు ఫైల్ పాలిగనైజ్ ఆల్రెడీ అంతకుముందు చేశాను కాబట్టి దానివల్ల సేవ్ చేస్తున్నాను. సో ఎస్ కొట్టేశాను, రన్ కొడుతున్నాను. సో ఇక్కడ మీరు చూస్తే ఇదిగోండి ఇదొక LPM, ఇదొక LPM వచ్చింది. సో ఈ 3 LPMs యొక్క ఏరియాస్ కావాలి, వాటి యొక్క నెంబర్స్ కూడా ఇచ్చుకోవాలి, LPM నెంబర్స్. అందుకోసం నేను ఏం చేస్తానంటే ఓపెన్ యాట్రిబ్యూట్ టేబుల్ అని ప్రెస్ చేయాలి. అందుకోసం పాలిగాన్ అనే బటన్ ప్రెస్ చేసి లేయర్ మీదకి వెళ్ళి సెలెక్ట్ చేసుకుని రైట్ బటన్ ప్రెస్ చేస్తే ఈ విధంగా ప్రాపర్టీస్ అని వస్తుంది. కలర్స్ కూడా మార్చుకోవచ్చు. ఇక్కడ మనకు కలర్ ఇది ఉంది, మీకు కావాల్సిన కలరు ఇవన్నీ లైట్ కలర్ కూడా ఇచ్చుకోవచ్చు. సో ఇప్పుడు స్టైల్స్లోకి వెళ్తే కలర్స్ మారుతాయి. ఇక్కడ ప్రాపర్టీస్ ప్రెస్ చేయగానే ఇలా వస్తుంది. ఈ ప్రాపర్టీస్ సెలెక్ట్ చేసుకున్నప్పుడు ఇలా వచ్చిన తర్వాత లేబుల్స్, ఈ లేబుల్స్లో ఫీల్డ్ నెంబర్స్ అప్లై చేస్తే ఫీల్డ్ నెంబర్స్ వస్తాయి. అప్లై
ఓకే కొడితే చూడండి 0 1 2 ఉంది. సో ఇది మనకు 1 ఇది 2 ఇది 3 రావాలనుకోండి, మీరు డైరెక్ట్గా ఇక్కడ అట్రిబ్యూట్ టేబుల్లోకి వెళ్ళి మార్చుకోవచ్చు. ఇక్కడ 1 అని, అందుకోసం దీన్ని ప్రెస్ చేస్తే ఇక్కడ ఇలా వస్తుంది. దానికి ఇప్పుడు మనకి ఫీల్డ్ నెంబర్స్ ఉంది. ఇక్కడ మనకి ఎల్పిఎంస్ ఏరియాస్ అని కావాలి. అందుకోసం మీరు అట్రిబ్యూట్ టేబుల్లోకి వెళ్ళి ఇక్కడ యాడ్ అనే బటన్ ప్రెస్ చేస్తే మనకు కావాల్సింది ఎల్పిఎం. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ఎల్పిఎం అంటే ల్యాండ్ పార్సల్ నెంబర్స్, హోల్ నెంబర్స్ ఉంటాయి కాబట్టి ఓకే అని కొట్టండి. ఇది అవసరం లేదు, ఎఫ్ఐ ఫీల్డ్ నెంబర్ అనేది అవసరం లేదు కాబట్టి ఈ డిలీట్ అనే బటన్ పక్కన ప్రెస్ చేస్తే ఎఫ్ఐఐడి అనేది డిలీట్ చేస్తాం. డిఫాల్ట్గా ఎలా ఉంటాయి. తర్వాత ఏరియా కావాలి మనకి. సేమ్ కమాయిగా మళ్ళీ ఇక్కడికి వెళ్ళి ఏరియా అనే బటన్ ప్రెస్ చేసామంటే ఇక్కడ మనకి డెసిమల్ నెంబర్స్ ఉంటాయి. ఎంత ప్రిసిషన్ ఎంత అంటే మనకు ప్రిసిషన్ 2గా తీసుకుని ఓకే కొడితే ఇక్కడ ఏరియా కూడా వస్తుంది. సో ఇక్కడ పార్సల్ నెంబర్ కావాలనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడికి వెళ్ళి దీన్ని 1 ఇచ్చుకుంటే 1, ఇది 2, ఇది 3 ఇచ్చి ఇక్కడ సేవ్ అనే బటన్ ప్రెస్ చేయండి. అంటే ఎల్పిఎన్ నెంబర్స్ 1 2 3 అనమాట. సో ఈ సేవ్ అనే బటన్ ప్రెస్ చేసి క్లోజ్ కొట్టండి. కలర్ కలిసిపోయింది, ఇందులో కనపడతలే మనకి. సో కలర్ మారుద్దాం. రైట్ బటన్ స్టైల్లో ప్రెస్ చేసి మనకి ఆ అట్రిబ్యూట్ టేబుల్లోకి కనుక వెళ్తే ఈ ప్రాపర్టీస్లోకి వెళ్ళిపోయి మన కలర్ కనపడతలేదు. ఆ కలర్ ఎందుకంటే ఈ కలర్లో ఉంది అది నెంబర్స్. సో అది నేను ఏం చేశానంటే ఏం లేదండి, ఇక్కడ పాలిగనైజ్లోకి వెళ్ళిపోయి రైట్ బటన్ ప్రెస్ చేస్తే ఇప్పుడు సింబాలిక్స్ అని ఉంటాయి. ఇక్కడ కలర్ చూసుకుంటే ఈ కలర్లో ఉంది. మనకి ఏ కలరు, రెడ్ కలర్ కాబట్టి ఓకే కొట్టి అప్లై కొట్టాం అనుకోండి, ఇక్కడ నెంబర్స్ వస్తాయి మీకు. ఎల్పిఎం నెంబర్స్ లేబుల్స్లోకి ఎల్పిఎం నెంబర్స్ అప్లై కొడితే నెంబర్స్ హైలైట్ అవుతాయి. అది కూడా నెంబర్స్ కూడా హైలైట్ అయిపోయినాయి. సో అంటే ఇక్కడ ఏం లేదు, లేబుల్స్లోకి వెళ్ళి ఇక్కడ మనకి ఏదైతే హైలైట్ అవ్వాలో ఆ హైలైట్, ఇక్కడ మనకి ఎల్పిఎం ఏరియా ఉన్నాయి. ఏరియా హైలైట్ కావాలంటే ఏరియా సెలెక్ట్ చేసుకోవాలి. ఎల్పిఎం అయితే ఎల్పిఎం సెలెక్ట్ చేసుకోవాలి. అప్లై కొడితే నెంబర్స్ కనపడతాయి అన్నమాట. సో ఇప్పుడు దీని యొక్క ఏరియా కావాలి. మళ్ళీ అట్రిబ్యూట్ టేబుల్లోకి వెళ్తే మనకి ఏరియా అనేది కనపడదు. ఆ ఏరియాని క్యాలిక్యులేట్ చేయాలి. ఆ ఏరియాని క్యాలిక్యులేట్ చేయాలనుకోండి, కమ్మాయిగాని ఏరియాని క్యాలిక్యులేట్ చేయాలంటే ఇక్కడ క్యాలిక్యులేట్ జియోమెట్రీ ఉండేది. ఇది కూడా ప్లగిన్స్లోకి వెళ్ళి ఇన్స్టాల్ చేసుకోవాలి. టాప్ కనపడు. ఇక్కడ మనకి ఏరియా దేనిలో కావాలి, ఏరియా స్క్వేర్ మీటర్సా లేకపోతే ఏకర్సా హెక్టార్స్ అనేది ఏకర్స్లోకి వెళ్ళిపోయి ఎక్కువ కొడితే మనకు ఆ ఏరియా వచ్చేస్తుంది. ఆ ఏరియా దేనిలో వచ్చిందని ఓపెన్ అట్రిబ్యూట్ టేబుల్లోకి వెళ్తే ఏరియా 18.5 అంటే ఈ ఒకటికి 18.15 ఎకరాలు ఉంది. ఈ 2 3.83, ఇది 7.48 ఎకరాలు ఉంది. సో ఈ విధంగా మనం మార్చుకోవచ్చు, ఈ విధంగా మనం తెలుసుకోవచ్చు అండి. ఇప్పుడు మనం దీన్ని మార్చుకోవాలి. ఈసారి దీన్ని 1 అనుకుంటున్నాను, దీన్ని 2 అనుకుంటున్నాను, దీన్ని 3 అనుకుంటున్నాను. ఇది చాలా సింపుల్. ఏం చేయాలంటే దీని మీదకి వెళ్ళి దీన్ని సెలెక్ట్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ నెంబర్ 1 ఇచ్చేవాళ్ళంటే 1 ఓకే ప్రెస్ చేయండి, 1 అయిపోద్ది. దీన్ని ప్రెస్ చేసి మళ్ళీ ఈ పెన్సిల్ మార్క్ కొడితే దీన్ని 2గానే ఉంది కాబట్టి ఓకే. ఇది 3 అనుకోండి, మళ్ళీ దీని మీదకి వెళ్ళి ప్రెస్ చేసుకొని 3. ఈ విధంగా మనం ఇక్కడ కూడా ఎడిట్ చేసుకోవచ్చు. సో ఈ విధంగా ఈ పాయింట్స్, లైన్స్, పాలిగాన్స్ ద్వారా ఎక్స్ప్లోర్ చేసి పాలిగాన్స్ని క్రియేట్ చేసి మనం ఏం చేసామంటే ఒక ల్యాండ్ పార్సిల్ నెంబర్స్ని ఐడెంటిఫై చేసి ఆ ల్యాండ్ పార్సిల్ నెంబర్స్ స్టోన్స్ పెట్టి ఏరియా కనుక్కోవడం జరుగుతుంది. సో దీంతో ఈ సెషన్ కంప్లీట్ అయిపోయింది. థ్యాంక్ యూ.